హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ రా మెటీరియల్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో ప్లాస్టిక్ మెటీరియల్ కాలి బూడిదైంది. అధికారులు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంటలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బాలాపూర్ హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. మంటల్లో ప్లాస్టిక్ మెటీరియల్ మొత్తం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైర్ ఇంజిన్ అధికారులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలో చుట్టూ భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ ఫైర్ అధికారులు అక్కడ మంటలను ఆర్పివేసే దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా ఉండడానికి అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, మరి ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది మాత్రం ఈ మంటలను అదుపులోకి చేసిన తర్వాత అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? ఈ మంటలు ఎప్పుడు రాజుకున్నాయి? అరుణ, రాత్రి సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు మాత్రం ఫైర్ సిబ్బంది నిర్విఘ్నంగా శ్రమించి పూర్తిలో ప్లాస్టిక్ కంపెనీలో ఉన్నటువంటి మంటలను మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి బాబానగర్ లో ఈ ప్లాస్టిక్ గోదాం అయితే నిర్వహిస్తున్నారు. గోదాంను నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అంటే అక్కడ రాత్రి సమయంలో పొగలు రావడం, దీంతో స్థానికులంతా గమనించడం, ఆ తర్వాత కంపెనీ యజమానికి కూడా సమాచారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఘటనా స్థలానికి రాత్రి చేరుకున్నారు. దీంతో ఆ ఘటనా స్థలానికి ఇటు ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని అప్పటికప్పుడే మంటలు మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు, ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఎందుకంటే ఓపెన్ ఏరియా కావడం, అక్కడ పనిచేసేవారు లేకపోవడంతో ఈ పెను ప్రమాదంలో తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే కంపెనీలో ఉన్నటువంటి ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఒక్కసారిగా కాలిపోయింది. అయితే ప్లాస్టిక్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయినా లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయనేది తెలియాల్సింది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా పరిశీలించడం, ఓపెన్ ఏరియా కావడంతో ప్రమాద స్థాయి మొత్తం కూడా తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఆస్తి నష్టం జరిగిందనేది గుర్తించారు. దృష్టిని కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే అమర్, థ్యాంక్ యూ.